వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మల్లేపల్లి ఎస్సీ కాలనీలో కుటుంబ భూ వివాదాలతో నాగిపోగు మరియమ్మ అనే మహిళ గురువారం మీడియాను ఆశ్రయించి తన కుటుంబం ఎదుర్కొంటున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మా వంశపారపర్యంగా భూమిలోనే ఇప్పుడు మాకు బలవంతంగా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆమె వాపోయారు. వివరాల్లోకి వెళితే మల్లేపల్లె ఎస్సీ కాలనీలో తమకు వంశపారంగా వచ్చిన 3 సెంట్ల భూమి ఉందని, ఇందులో 1.5 సెంట్ల స్థలాన్ని గతంలో తమ కుటుంబ పెద్దలు నాగిపోగు లక్ష్మీదేవి, నాన్న, మేనతకు తమ ఇంటి ఆడపడచు అని అయితే అప్పట్లో వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక మా పెద్దలను ఆశ్రయించడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే మా పెద్దలు లక్ష్మీదేవి, నాన్న, వాళ్ల మేనతకు ఆశ్రయం ఇచ్చారని మరియమ్మ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మిగిలిన 1.5 సెంట్ల భూమిపై కూడా తమ హక్కు ఉందంటూ లక్ష్మీదేవి వాదించడం వలన సమస్యలు తలెత్తినట్టు వారు తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలను ఆశ్రయించినప్పటికీ తాను ఎంఆర్పీఎస్ సభ్యురాలిని, ఎవరూ నన్ను ప్రశ్నించినా కేసులు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, గతంలో కూడా బ్రహ్మంగారి మఠంలో ఇంటి స్థలం కోసం బెదిరించినట్టు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ పెట్టేందుకు వచ్చిన గ్రామ పెద్దలనే దుర్భాషలాడినట్టు వారు పేర్కొన్నారు. చంపేసింది. అతను చనిపోయిన అంటే దొంగ డీపారము, ఒక పేక్ డీపారం కట్టుకొని మాది అని ఈ స్థలాన్ని కూడా ఆక్రమించింది. ఇంత ముందుకు ఒక 5 ఏళ్ళు, ఒక 7-8 ఏళ్ల కిందట వెనక జాగా అంటే పరమట భాగంలో ఉన్న ఒక బోటు మీద అడుక్కుంటున్న సాది ఇంట్లో కూడా నాకు స్థలం కావాలని అప్పుడు ఒక విధివేదం చేసి ఊరంతా గలాటలు పెడితే అప్పుడు కూడా ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు మఠం బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ దగ్గర 3 సెంట్లు స్థలం ఇచ్చిండ్రు. ఆ 3 సెంట్లు అక్కడ గలాటలు పెట్టుకొని ఒక 5 మంది సాధుల మీద కేసులు పెట్టి వాళ్ళను కూడా భయపించి ఆ భూమి ఇప్పుడు ఆ స్థలం 3 సెంట్లు అమ్ముకొని దౌర్జన్యంతో పక్క జాగా ఆగేదని వచ్చిన వాళ్ళ కొట్టడము, వచ్చిన వాళ్ళ తిట్టడము, పెద్ద మనుషులు మీరే ఊర్రకు నా కొడకల్లారని అడగడము, ఏ పెద్ద మనిషి మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడము. ఈ జాగాకు ఇంకా 3 సంబంధించిన వాళ్ళు, 3 తోడబుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి అమ్మా నీకు ఇచ్చినాం కదా, మాకు కూడా వద్దని, నీకు ఇచ్చినాం కదా స్థలం, ఇప్పించినాం కదా, వాని స్థలం వానికి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఆ కేసుల గురించి ఎస్ఐ గారికి కూడా మేము పోయి అడిగినాం. ఏం కేసు కట్టలేదన్నారు. ఇప్పుడు కేసు బుక్ అయ్యి ఉన్నది. నిన్న మళ్ళా ఒక తెలుగుదేశం తరపున ఇంటింటి ప్రచారానికి మేము ఊరంతా తిరుగుతున్నాం. దాంట్లో ఒక రైతులు వచ్చేసి ఏంది ఈ స్థలం గురించి అని ఆడ మాట్లాడుతుంటే ఇది పుల్లయ్యదే అయ్యా, ఇది పుల్లయ్యదే అని అందరూ అనడంలో మేము కూడా అందరం పుల్లయ్యదే అన్నాము. ఆ రైతులు కూడా ఇక్కడ పుల్లయ్యే ఉన్నాడని ఆయన రైతులు కూడా చెప్పిండ్రు. కానీ వాళ్ళ ముందర మట్టి ఎత్తి మా మీద రాళ్ళు, దువ్వ, మట్టి అన్ని పోసి మళ్ళీ కట్టి తీసుకొని భర్తను కొట్టి ఈయనింటి కొట్టుకొని ఆటో తీసుకొని రిమ్స్కు పోయింది. ఇంకా రిమ్స్లో నుండి మనకు తెలియదు. ఇంకా ఆయనంటే ఇప్పుడు మొత్తం మీడియాలలో నన్ను కొట్టిండ్రు, నా చెయ్యి ఇరిచిండ్రు, నన్ను నా భర్తను సంపూర్ణ నాకు ఆత్మహత్య ఉంది, ఇవన్నీ ఏదేదో కడతాంది. కాబట్టి దయవుంచి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇట్లాంటి పేకు దీని ఈ విషయాన్ని దయచేసి ఊళ్ళోకి వచ్చి ఇంకా సంప్రదించి ఏదైనా వాళ్ళకు న్యాయం చేయాలని ఆమె ముండమోపి, ఆమెకు ఎవరు దిక్కు లేరు. ఏం ఊరంతా మా మొత్తం 300 గ్రామాలు ఉన్నాయి. ఈ 300 గ్రామాలలో ఆమెకు గిన లక్ష్మీదేవిది ఈ స్థలం అనిగిన 10 ఇల్లు చెప్పినా కానీ ఈ స్థలం వాళ్ళకి ఇప్పించాం. ఇది ఓకే. నాకు 58 ఏళ్ళు ఉన్నాయి. ఇది పుల్లయ్యదే, మేమందరం చూసింది. 4 భాగాలు అయితే 3 ఆడపిల్లలు, ఒక్కడు మగ పిల్లోడు. ఇలా నాయనకు కాబట్టి ఈ ఆడపిల్లలందరిది 3 వాళ్ళ పక్కన వాళ్ళందరూ వద్దని రయ్యరపల్లెలు వాళ్ళు. ఈ ఊరికి ఇచ్చిన మాత్రం ఈ రోజమ్మకని రోంత స్థలం ఇచ్చినాడు. ఆ పొద్దు ముసలి ఆయన ఇచ్చే దాంతో కొట్టమేసుకొని ఉన్నారు. ఆ రోవంతకు మళ్ళా 4 కలుసుకొని శిరసోగంగా చేసుకుందాము, ఎవరికి ఇల్లు పడ్డదని వాళ్ళ సొగం ఇచ్చిండ్రు. ఈ పుల్లయ్య కొడుకు సొంత కొడుకే లేకుండా ఇప్పుడు ఇది కూడా నాది అంటుంది ఆమె. ఈ వాళ్ళకైతే కనుక ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫ్రాంచైజీ అనేది ఈ ఊరే కాదు. ఆ మంచిగా ఆడ 3 సెంట్లు స్థలం వచ్చింటే గవర్నమెంట్ బిల్డింగ్ వచ్చే అది మా జేఏకి అమ్ముకున్నాడు. అది ఆ మంచిది. ఇప్పుడు 5 సెంట్లు ఉన్నది నాకని అంత లెక్కలో చూపించండి. ఆ 5 సెంట్లు ఆడుందో, ఎవరి పేరు మీద ఉందో, ఈ పుల్లయ్య ఏమన్నా రాపిచ్చిండో, లేకపోతే గ్రామ పెద్ద మనుషులు ఏమైనా సంతకాలు పెట్టి ఇచ్చిండ్రో అది తేలాలి మాకు. అంతవరకు నాకు తెలిసింది. ఇంకా పెద్దలు కావాలంటే ఇంకా విసారించుకో. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇది వీళ్ళదే చూసింది. ఆమె కావాలని నేను దండోరా, నా కథ తెలియదని యాడికి లేకుండా ప్రతి ఒక్కరిని మాట్లాడుతుంది. ఆడవాళ్ళని మాట్లాడుతుంది, మగవాళ్ళని మాట్లాడుతుంది, పిల్లలను మాట్లాడుతుంది. అందుకు కాబట్టి అది తగిన చర్యలు తీసుకుంటే తప్ప వేరే మార్గం ఉండదు. అది మందాకృష్ణకు కూడా తెలియాలి ఈ విషయం. ఆ ఎప్పని అడ్డబెట్టుకొని చేస్తాను ఇదంతా.